బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ లో ఊహకందని రేంజ్ లో కలెక్షన్ల ర్యాంపేజ్ ను చూపించిన మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 168.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా దుమ్ము దుమారం లేపుతూ 227 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను సాధించింది. ఇక 8వ రోజు వర్కింగ్ డే టెస్ట్ లోకి అడుగుపెట్టిన సినిమా అన్ని చోట్ల అద్భుతమైన కలెక్షన్లతో హోల్డ్ ను కొనసాగించి దుమ్ము దులిపేసింది. మిగిలిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర డ్రాప్ అయిన చోట ఈ సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీగా హోల్డ్ ను చూపించిందని చెప్పవచ్చు. ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో అటు ఇటుగా 10 కోట్ల వరకు గ్రాస్ మార్క్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు కనుక బాగుంటే 10.5 కోట్ల నుండి 11 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను టచ్ చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉండగా సేఫ్ సైన్ లో అయితే 10 కోట్ల రేంజ్ గ్రాస్ ను అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ అంతా కలుపుకొని 11.5 కోట్ల నుండి 12 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇప్పుడు దాంతో ఈ రోజు సాధించే కలెక్షన్లతో సినిమా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో 8 రోజులు పూర్తయిన తర్వాత 179 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను క్రాస్ చేయబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా 240 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ను అటు ఇటుగా అందుకునే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలి. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక అంచనాలను మించిపోతే ఈ లెక్క మరికాస్త పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్ గా వర్కింగ్ డే లో ఎక్సలెంట్ హోల్డ్ ను చూపెడుతూ ఉన్న సినిమా లాంగ్ రన్ ను కన్ఫర్మ్ చేసుకుందని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో సినిమా ఏ రేంజ్ లో రచ్చలేపుతుందో చూడాలి. ఇక 8 డేస్ కి గాను సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.